హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరీ. ఇప్పుడు ఇదైతే మీకు ఆల్రెడీ నేను మార్నింగ్ చూపించాను కదండి, ఒక షార్ట్లో కటింగ్ అయితే చేస్తున్నాను చెప్పేసి. ఆల్రెడీ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో కటింగ్ అయితే చూసేద్దాము. నాకు క్లియర్గా చూడండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నా కామెంట్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇదైతే మనం కటింగ్లోకి వెళ్ళిపోదామని చెప్పాను కదా. ఇదైతే బ్లౌజ్ కటింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి ఇదైతే నార్మల్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇది కూడా మనం స్టిచ్చింగ్ చేసిందే. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి నడుము పొడవు ఎంత ఉందో కొలుసుకుందామండి. నడుము పొడవు 15 ఉందండి. 15 అయితే ఒక 1 ఇంచ్ పెట్టుకుందాం. 16 అంగుళాలు పెట్టుకుందాం. నడుము పొడవు 16 అంగుళాలు. ఇలా ఒకసారి చూసుకుందామండి. 16 అంగుళాలు సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి లూజ్ చూసుకుందాం. లూజ్ ఎంత కావాలనేది మీరు టేప్తో చూపిస్తున్నానండి మీకు. ఎందుకంటే మీకు చాలామంది నార్మల్ కొలత పెట్టినా సరే మళ్ళీ టేప్తో చెప్పండి అక్కని అడుగుతున్నారు. ఇప్పుడు నేను నడుము దగ్గర కొలవట్లేదు, అలా అని చంక భాగం దగ్గర కొలవట్లేదు. ఈ మెడ డౌన్ అయితే ఎక్కడ ఉందో నేను అక్కడ కొలుసుకుంటున్నాను. చూసుకోండి. ఇక్కడ మనకి కరెక్ట్ కొలత అయితే ఇక్కడ మనకి వచ్చేస్తాను అనమాట. ఎగ్జాక్ట్గా 22 ఉందన్నమాట. ఓకేనా? 22 అంటే మనం 23 పెడతాం. ఒక అంగుళం ఎక్స్ట్రా ఉంచుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? 23లో సగం ఎంత? 11.5 వచ్చిందండి. ఓకేనా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 23 వచ్చింది కాబట్టి మనం ఒకసారి ఇలా లూజ్ చూసుకొని ఈ క్లాత్ అయితే తీసేసుకున్నాం. మనం కట్ చేసేది ఫ్రిన్స్ కటింగ్ కాబట్టి నేను బ్లౌజ్ పీస్లో నేను ఎంత లూజ్ అయితే కావాలో క్లాత్ అయితే తీసేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేస్ట్ పీస్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇది వచ్చేసి 23 అంగుళాలు లూజ్ అండి. మనకు వచ్చేసి పొడవు 16 అంగుళాలు ఉంది. అదిగోండి 16 అంగుళాలు నడుము పొడవు సరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ జాయింట్ని ఓపెన్ చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్తున్నానండి మీకు. ఒక్కసారి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. మీకు కటింగ్ అయితే అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక ఫోల్డింగ్ ఏమో పైకి, ఒక ఫోల్డింగ్ ఏమో ఇలా కిందకి, 2 భాగాలుగా ఇలా తీసుకున్నాను. ఓకేనా? నేను ఇది ఇంకా స్టిచ్చింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయిన తర్వాత మరి నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. కటింగ్ వీడియో అయితే ఇదనమాట. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో అది జస్ట్ ఫోల్డ్ చేసుకుందాం. అంటే మీకు విధానం తెలియడానికి అండి. ఇప్పుడు నేను ఈ కొలతను బట్టి షోల్డర్ ఎంత పెడతాననేది మీరు ఒకసారి చూసుకున్నారంటే మీకు బ్లౌజ్ అయితే అర్థమైపోతుంది అనమాట. దీని షోల్డర్ వచ్చేసి 6 అంగుళాలు ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది 6 అంగుళాలు ఉంది కాబట్టి మనం వాడేది బోట్ నెక్ వెనకాల. అందువల్ల ఏం చేయాలంటే నడుము ఎక్కువ, షోల్డర్ వచ్చేసి ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ అన్నమాట. షంక్ డౌన్ వచ్చేసి నేను 7 తీసుకుంటున్నానండి. నార్మల్ అయితే మనకి 6 అయితే సరిపోతుంది. మరి ఇది బోట్ నెక్ కాబట్టి మనకి డౌన్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? 7 తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి నేను 3.25 తీసుకుంటున్నానండి. 3.25 అయితే తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఈ తర్వాత వచ్చేసి 3.25 తీసుకున్నాను. ఓకేనా? నెక్ డౌన్ వచ్చేసి మళ్ళీ నేను 7 తీసుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. మీకు ఇది బ్లౌజ్ ఊరికే విధానం కోసం వేసాను అనమాట. మీకు మరి కటింగ్ నేను ఆది బ్లౌజ్ని బట్టి కూడా చేయగలుగుతాను. అయితే మీకు
అక్క మళ్ళీ కొలతలు చెప్పండి టేప్తో అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. తర్వాత నెక్ నేను వచ్చేసి 3.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకేనా. నెక్ డౌన్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత ఈ చంక డౌన్ కూడా వచ్చేసి 7 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ అయితే నేను నెక్ గీస్తాను. ఇప్పుడు ఎలాగో బ్యాక్ నెక్ కూడా ఫ్రంట్కి బ్యాక్కి ఇదేనండి ఆనమాలో. అయితే మనకి ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ డౌన్ పెట్టుకొని నెక్ అయితే నేను ఇలా గీసేస్తాను. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అన్నమాట. ఓకేనా. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇక్కడ షోల్డర్ దగ్గర మీకు ఒక అరంగులో టాకా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ దగ్గరికి ఇలా క్రాస్ అయితే గీసుకోండి కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి బాగుంటుంది ఫిట్టింగ్. ఇక్కడ లూజ్ రాకుండా షోల్డర్ దగ్గర సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ అరంగులు దింపాను చూసారా, ఇక్కడ ఈ అరంగులు కవర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నిక్కరం వచ్చేసి మనకి అంటే 6 అంగుళాలు అలా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను సుమారు డౌన్ ఎంత తీస్తున్నాను అంటే 5 ఇంచులు డౌన్ తీస్తున్నానండి. ఓకేనా. అదిగోండి 5 ఇంచులు కనిపిస్తుందా మీకు? షోల్డర్ దగ్గర నుంచి 5 ఇంచులకి ఊరికే అలా నేను టాక్ అవుట్ పెట్టుకున్నాను. ఒక డ్రాయింగ్ అయితే గీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం క్రాస్ అయితే తీసుకుందాం. ఓకేనా. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఏదైతే నెక్ ఉందో ఆ నెక్ దగ్గరికి మళ్ళీ ఒక డ్రాయింగ్ అయితే గీసుకున్నాం. చూస్తారు, ఇది చూడడానికి ఇలా డీప్గా ఉంది కానీ ఫ్రెండ్స్ అసలు వేసుకుంటే మీరు చూసారు కదా వీడియోలో, నేను వేసుకోవడం మీకు క్లియర్గా చూపించాను కదా. అసలు నేను వచ్చేసి డీప్ నెక్స్ వాడను. అయినా సరే కూడా నేను ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను, కానీ బాగానే వచ్చింది. అసలు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా. సరే, ఈ లోతు ఎంత తీసాను అనేది మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను. కరెక్ట్గా 1 ఇంచ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ 3.5 పెట్టాను కదా, ఈ 3.5 స్ట్రైట్గా ఒకసారి గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్. ఓకేనా. 1 లోతు మనకి వచ్చేసి అప్పుడు ఈ క్రాస్ గీసుకోవడం చక్కగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను, మీకు కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఫైనల్గా 3.5 నెక్ పెట్టుకున్నాను. ఓకేనా. తర్వాత నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మనకి 3.5లో ఒకసారి స్ట్రైట్ ఊరికే జస్ట్ డ్రాయింగ్ లైట్గా గీసుకొని ఇక్కడ నుంచి 1.5, ఇప్పుడు 3 కదా, ఈ 3.5 పోతే అంటే ఇప్పుడు మనకి ఇది 3.5 కాబట్టి ఇక్కడ ఒక 1 ఇంచ్, మళ్ళీ ఒక 1 ఇంచ్ సరిపోద్దులేండి, మళ్ళీ ఎక్కువ వద్దు. ఒక 1 ఇంచ్ మీరు డాట్ పెట్టుకొని, ఈ డాట్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే 5 ఇంచెస్ దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, 5 ఇంచెస్ దగ్గర మనకి అప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ డౌన్ వస్తుంది అనమాట. ఇక్కడ 5 అంటే ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు ఈ 2 ఇంచెస్ డౌన్ సరిపోతుంది అనమాట. మీరు లైట్గా ఎందుకు ఇస్తున్నానంటే మీకు మెజర్మెంట్స్ చూసుకుంటారని చెప్పేసి నేను కొలత అర్థమవుతుందని చెప్పేసి పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 1 ఇంచ్ టాకా పెట్టుకునేది అర్థమైంది కదా. అది ఎంతలో పెట్టుకోవాలంటే పై నుంచి 5 వచ్చిన తర్వాత అక్కడ పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ అయితే గీసాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ అయితే గీసాను అనమాట. ఇది క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటూ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తానండి. చూసారు కదా, బ్యాక్ నెక్ కూడా ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ క్రాస్ అయితే షోల్డర్ దగ్గర తీసుకుంటున్నాను నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం దగ్గర శంఖ దగ్గర లైట్గా లోతు తీసుకుందాం, ఎక్కువ వద్దండి, జస్ట్ లైట్గా తీసుకుంటే పుసుక అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మాత్రం ఇలా కలిపేసుకోండి, మనకి బాగుంటుంది కరెక్ట్. కానీ ఫిట్టింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రిన్స్ కటింగ్కి మీకు చూపిస్తాను అన్నమాట.
ఫ్రెండ్స్ ఇంతవరకు కటింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ డాట్ అయితే పెట్టుకుందాం. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ దగ్గర ఒక 1 ఇంచ్ క్రాస్, ఒక 1 ఇంచ్ పాయింట్ పిక్ పెట్టుకొని ఒక 3 ఇంచెస్లో లైట్గా ఇలా కలిపేసుకుందాం అనమాట. ఓకేనా. ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఇలా చేసుకోండి, ఎందుకంటే మనకి పొట్ట దగ్గర బెల్లి ఫ్యాట్ ఉన్నప్పుడు మనకి ఇది కట్ వేయకుండా చక్కగా బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ క్రాస్ కూడా కట్ చేశాను, మీకు కనిపిస్తుంది కదా క్లియర్గానే. ఫ్రెండ్స్ చూడండి, మీకు ఒకసారి నెక్ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది చూసారు కదా షేప్. తర్వాత ఇక్కడ కూడా ఇలా షేప్ అయితే వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్స్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫ్రంట్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇదిగోండి 3 ఇంచెస్. ఓకేనా. 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టాను అనమాట. ఇది బ్యాక్ బటన్స్ అనుకోండి 3కి సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ బటన్స్ కాబట్టి 3.5 పెట్టుకుందాం. ఇక్కడ ఖర్చులు మనకు కావాలి కదా, ఖర్చులు పోతాయి కాబట్టి 3.5 పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. మీరు పై నుంచి ఇలా ఒకసారి కొలుసుకోండి. పైన ఎక్కడి నుంచి అయితే కొలుసుకుంటారంటే కరెక్ట్గా మనకి ఇంకా 10 దగ్గర ఒక టిక్ అయితే పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. 10 దగ్గర మీరు ఒకటి పెట్టుకున్న తర్వాత ఏదైతే 3 ఇంచెస్ పెట్టానో మనకి ఇది చంక భాగంలో మీకు అర్థమైపోతుంది. డౌన్ చంక కరువు దగ్గర ఎక్కడైతే మనం ఈ లో తీసాం చూసారా, స్క్వేర్లా వచ్చింది, ఇక్కడికి డైరెక్ట్ ఒక లైన్ అయితే మనకి ఇలా కలిపేసుకోండి. చూసారు కదా, ఒక లైన్ అయితే నేను గీసుకున్నాను, అర్థమవుతుందా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు మళ్ళీ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఈ పొడవు వచ్చేసి ఒక 2 ఇంచులు. ఈ 2 ఇంచులు వచ్చేసేసరికి మీరు ఏం చేస్తారంటే ఈ 2 ఇంచులకి కూడా ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఇలా డౌన్ తీసుకొని ఇవ్వండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కర్వ్ అయితే గీసుకున్నాను అనమాట. చూసారా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇదంతా వేస్ట్ క్లాత్ అనమాట. ఓకేనా. అప్పుడు ఇది ఇక్కడికి ఇది కలిపి మనం జాయింట్ అయితే వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా ఫ్రిన్స్ కట్ అయితే వచ్చేస్తుంది, చాలా నీట్గా ఉంటుందండి. మామూలుగా బ్యాక్ బటన్స్ అయితే 3 ఇంచెస్ గ్యాప్ సరిపోతుంది. ఇది ఫ్రంట్ బటన్స్ కాబట్టి నేను 3.5 అయితే పెట్టాను అనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు పెట్టాను. మళ్ళీ పొడవు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. ఈ 2 ఇంచులు ఏంటంటే మనకి షేప్ పట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ షేప్ పట్టి వరకు మనకి ఇక్కడ షేప్ రాదనమాట, కరెక్ట్గా స్ట్రైట్ వచ్చేస్తుంది. కూడా చూసారా, ఇక్కడ వరకు ఇదంతా స్ట్రైట్ వస్తుంది. ఇక్కడ మాత్రం మనకి చక్కగా మనకి షేప్ సరిపోయేలాగా ఇలా లూజ్ అయితే వస్తుంది అనమాట. అర్థమవుతుందా. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నేను ఫ్రిన్స్ కట్ కుట్టేటప్పుడు అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ వీడియోలో మాత్రం కటింగ్ వీడియో అయితే ఇప్పుడు నేను పెడుతున్నాను. ఏం లేదు, చూసాక చాలా సింపుల్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనుకోండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి. హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు బుట్ట చేతులు వద్దన్నారు. నా బ్లౌజ్కి అయితే నేను బుట్ట చేతులు పెట్టుకున్నాను కదా, వీళ్ళకి వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ నేను 11 అయితే తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచులు తీసుకున్నాను. అంటే ఇక్కడ 11 అండ్ ఇక్కడ 7.5, అంటే మనకి 3.5 ఇంచులు డౌన్ అయింది. ఇక్కడ మీద ఇక్కడికి 3.5 ఇంచులు మనం లోత్ అయితే తీసుకున్నాం, డౌన్ తీసుకున్నాం. అర్థమైందా మీకు. చక్కగా ఇక్కడ నుంచి మీకు ఇలా క్రాస్ అయితే తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే నేను పొడవు కట్ చేసుకున్నాను. ఇక్కడ సెంటర్లో ఒక టాక్ అయితే పెట్టుకున్నాను అనమాట.
మీకు ఈ చంక లోతు ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను. ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఇక్కడ టిక్ పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మనకి ఇక్కడ 2 ఇంచులు, ఒక 2 కానీ 1.5 కానీ ఇంచులు వదిలేయండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ జాయింట్ వేసేసుకుంటాం కాబట్టి ఇది పోతుంది అనమాట. ఇక్కడ నుంచి లోతు అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తే మనకి కరెక్ట్గా చంక లోతు అనేది కరెక్ట్గా చంక దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అదిగోండి చంకలు అవుతుంది, మీకు అర్థమైంది కదా నీట్గా. అదిగోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేస్తాను. కాదు ఇవ్వండి, వేస్ట్ పీస్ అయితే ఇవి మిగిలినాయి అనమాట. మనకు కావాల్సిందల్లా కాజల్ పట్టి, ఉక్సులు పట్టి అండ్ నడుము పట్టి అంతే. వేసుకున్న ఇబ్బంది ఉండదు. కొంచెం హ్యాండ్కి ముక్కలు పడేలా ఉన్నాయండి, లూజ్ తగ్గేలా ఉంది. ఒకవేళ అవసరమైతే వేసుకోవడానికి అని చెప్పేసి నేను ముందే కట్ చేసి పెట్టేస్తున్నాను. హ్యాండ్ పని అయితే అయిపోయింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. నేను నడానికి అంచు వచ్చేలా పెట్టి కట్ చేస్తున్నానండి. బ్లౌజ్ పీస్ సరిపోయేలా లేదు, ఇంకా అడ్జస్ట్ చేసి చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన బ్లౌజ్ కటింగ్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నాకు తీయడం కుదరలేదు, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. మీకోసం ఇప్పుడు క్లియర్గా వీడియో అయితే పెట్టాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి, చూసేయండి.